హాయ్ ఫ్రెండ్స్, మా పాప బాబుకి రాఖీ ఎలా కట్టిందో ఇందులో చూపించబోతున్నాను. ఫస్ట్ మొదటిగా బొట్టు పెట్టింది. బొట్టు పెట్టారమ్మా అని గట్టిగా ప్రెస్ చేసి అలానే పట్టుకొని ఉంది. నెక్స్ట్ హారతి ఇస్తానని, నేనే ఇస్తాను మమ్మీ అని సింగిల్గా హారతి ప్లేట్ తీసుకుని ఇచ్చేసి, నాకైతే ఎక్కడ కింద పడేస్తుందో అని టెన్షన్ కూడా వెంటనే తీసేసుకున్నాను. మామూలు 5 years బేబీ కదా అండి, మాత్రం చేయడం ఎక్కువ. నెక్స్ట్ రాఖీ కూడా నేనే ఓపెన్ చేస్తానని తనే ఓపెన్ చేసి వాళ్ళ అన్నయ్యకి ముద్దుగా హ్యాండ్కి కడతా ఉంది. ఫస్టే అగ్రిమెంట్ చేసుకుందండి, నేను అన్నయ్యకి రాఖీ కడతాను, నాకేమి ఇస్తారు, డబ్బులు ఇస్తామని. నాకు ఓకే అయిపోయి రెడీ అయిపోయి ఏం అల్లరి చేయకుండా చెప్పినట్టుగా వింటుందండి. నెక్స్ట్ రాఖీ చూడండి ఎలా కట్టిందో. చూసారా రాఖీ బాగుందా అండి? స్మైలింగ్ చూడండి పాపది, ఇంకా ఎలా ఇస్తుంది అలా. ఇక ఫోజెస్ అయితే ఫొటోస్కి చాలా ఇస్తుందండి. అండ్ నెక్స్ట్ నేను మామూలుగా స్వీట్స్ అవుట్ సైడ్ నుండి తెప్పించకుండా పూలలు చేశానండి ఇంట్లోనే. మామూలుగా అది ఇంట్లో హోమ్ మేడ్ అయితే బాగుంటుందని ఇంట్లోనే చేశాను. స్వీట్ కూడా తినిపించమనేసరికి ఒక హోల్ ప్లేట్లో ఉన్నటువంటి ఒక 1 piece, హాఫ్ పీస్ కూడా తీసుకోకుండా ఒక పూల తీసుకొని మరీ తినిపిస్తుందండి. తినిపిస్తూ మరీ చూస్తుంది, ఇంకా ఆపు అనే అంతవరకు కూడా. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య బొట్టు పెట్టి మనీ పెడతారని కానీ ఇలా చూస్తుంది. రెడీ అయిపోయి రాఖీ కట్టాను కదా, ఇక డబ్బులు పెడుతున్నాడని ఇంత యాక్టివ్గా ఇంకా హ్యాపీగా రెడీ అయిపోయి కూర్చుంది. ఇవ్వగానే ఇలా హ్యాండ్తో తీసుకుందండి, ఇంకా నాకే వచ్చేసింది. తనకు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటుందండి, అందులో పెట్టేసుకుందాం ఇంకా వెళ్ళి అని రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కాళ్ళు మొక్కుతానంగానే రెడీగా పెట్టేస్తుంది. ఎవరైనా మొక్కుతానంగానే దీవెనని ఇవ్వమని దీవెన కూడా ఇస్తుందండి. అవి చూడండి, ఇంకా నెక్స్ట్ డబ్బులు కూడా ఎన్ని ఇచ్చారు ఏంటి అని అక్కడ పెట్టేసుకొని మరీ చూసుకుంటుంది. 500 note, 21 rupee kind. పిల్లలకు అదేంటో హ్యాపీ అండి. మామూలుగా మనీ చూసిన ఇచ్చిన అది ఏంటి ఎన్ని అని తెలియకుండా కానీ వాళ్ళకి మనీ అనగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.